రఘువీర గద్యం. శ్రీమాన్ వెంకటనాథార్య కవితార్కిక కేసరి వేదాంతాచార్య వర్యో మే సన్నిధత్తాం సదా హృది జయత్వాశ్రిత సంత్రాసధ్వాంత విధ్వంసనోదయ ప్రభావాన్ సీతయా దేవ్యా పరమవ్యోమ భాస్కర. జయ జయ మహావీర మహాధీర ధౌరేయ దేవాసుర సమర సమయ సముదిత నిఖిల నిర్జర నిర్ధారిత నిరవధిక మహాత్మ్యా దశవదన దమిత దైవత పరిషదభ్యర్థిత దాశరథి భావ దినకర కుల కమల దివాకర దివిషదధిపతి రణ సహచరణ చతుర దశరథ చరమరుణ విమోచన కోసల సుతా కుమార భావ కంచుకిత కారణాకార కౌమార కేళి గోపాయిత కౌశిక ధ్వర రణాధ్వర ధుర్య భవ్య దివ్యాస్త్ర బృంద వందిత ప్రణత జన విమత విమధన దుర్లలిత దోర్లలిత తనుతర విసిక వితాడన విఘటిత విసరారు సరారు తాటకా తాటకేయ జట కిరణ శకలధర జటిలి నటపతి మకుట తట నటన పటు విభుధ సరిధతి బహుళ మధుగళన లలిత పద నళిన రజ ఉపమృదిత నిజౌ వృజన జగతు పలత సురుచిర పరమ మునివర యువతినుత కుశిక సుత కథిత విధిత నవ వివిధ కథ మైథిల నగర సులోచనాలోచన చకోర చంద్ర ఖండ పరసు కోదండ ప్రకాండ ఖండన సౌండ భుజ దండ చండకర కిరణ మండల బోధి పుండరీక వనరుచిలుంటాకలోచన మోచిత జనక హృదయ శంకాతంక పరికృత నిఖిల నరపతి వరణ జనక దుహిత కుచతట వికరణ సముచిత కరణతల శతకోటి శతగుణ కఠిన పరసుధర మునివర కరదుత దురవన మత మనిజ ధనురాకర్షణ ప్రకాశిత పారమేష్ట్యా క్రతుహర శిఖరి కందుక వికృత్యున్ముఖ జగదరుంతుత జత హరిదంత దంతి దంతుర దశవదన దమన కుశల దశ శతభుజ ముఖన్నుపతికుల రుధిరజర భరభరిత పృథుతర తటాక తర్పిత పితృక భృగుపతి సుగతి విహతి కరణత పరిడుషు పరిఘ అనృత భయముషిత హృదయ పితృవచన పాలన ప్రతిజ్ఞావజాత యవరాజ్య నిషాదరాజ సాహృద సూచిత సౌశీల్య సాగర భరద్వాజ శాసన పరిగృహీత విచిత్ర చిత్రకూటగిరి కటగతడ రమ్యావసధ అనన్య శాసనీయ ప్రణత భరత మకుట తట సుఘటిత పాదుకాగ్రాభిషేక నిర్వర్తిత సర్వలోక యోగక్షేమా పిసిత రుచి విహిత దురిత వలను ధన తనయ బలి భుగనుగతి సరభస శయన తృణశకల పరిపతన భయచకిత సకల సురమునివర బహునుత మహాస్త్ర సామధ్య దృఘినహర బలను ధన దురాలక్ష శరలక్ష దండకాత పౌవన జంగమ పారిజాత విరాధ హరిణ శార్ధూల విలులిత బహుఫల ముఖ కమల రజన చర మృగ మృగయారంభ సంభృత బీర బృదమరోద త్రిశిర శిరస్త్రితయతిమిర విరాస వామన కరరూషణ జలనిధి శోషణ తోషిత ఋషిగణ ఘోషిత విజయ ఘోషణ ఖరతర ఖరతరు ఖండన చండ పవన ద్విసప్త రక్ష సహస్ర నలవన విలోలన మహాకలభ అసహాయ శూర అనపాయ సాకస మహిత మహామృద దర్శన ముదిత మైథిలీ దృఢతర పరిరంభణ
విభవ విరోపిత వికట వీరౌవ్రణ మారీచ మాయా మృగ చర్మ పరికర్మిత నిర్భర దర్భాస్త్రతరణ విక్రమ యశోలాభ విక్రీత జీవిత గ్రధ్రరాజ దేహ దిదీక్షా లక్షిత భక్తజన దాక్షిణ్యా కల్పిత విబుధ భావక బంధాభినందిత అవంద్య మహిమ మునిజన భజన ముషిత హృదయ కలుష శబరీ మోక్ష సాక్షీభూత ప్రభంజన తనయ భావుగ భాషిత రంజిత హృదయ తరుణి సుత శరణాగతి పరతంత్రీకృత స్వాతంత్ర దృఢఘటిత కైలాస కోటి వికట దుందుభి కంకాళకూట దూర విక్షేప దక్ష దక్షిణేతర పాదాంగుష్టధర చలన విశ్వస్త సహృదాశయ అతి పృదుల బహువిటపిగిరి ధరణి వివరయుగ పదుదయ వ్యూవృత చిత్ర పుంగ వైచిత్య విపుల భుజ శైలమూల నిబిడ నిపీడిత రావణ రణ రణచనక చతురుదది వికరణ చతురగ వికులపతి హృదయ విశాల శిలాతల ధారణ దారుణ శిలీముఖ అపార పారావార పరిభా పరివృత పరపుర పరిసృత దవ దహన జవన పవన భవ కపివర పరిష్వంగ భావిత సర్వస్వదాన అహిత సహోదర రక్ష పరిగ్రహ విసంవాది వివిధ సచివ విప్రలంభ సమయ సంరంభ సముజృంభిత సర్వేశ్వర భావ సత్కృత్ ప్రపన్న జన సంరక్షణ దీక్షిత వీర సత్యవ్రత ప్రతిశయన భూమికా భూషిత పయోధి పులిన ప్రళయసికి పరుష విసికి శిఖాశోషిత కుపారవాలి పూర ప్రబల రిపు కలహ కుతుక చటుల కపికుల కరతల తూలిత హృదగిరి నికర సాధిత సేతుపద సీమా సీమంతిత సముద్ర ధృతగతి వరూధిని విరుద్ధ లంకావరోధ వేపధులాస్య లీలోపదేశ దేశిక ధనుర్భ్యాఘోష గగనచర కనక గిరి గరి మధుర నిగమమయ నిజ గరుడ గరుద నిలలవ గలిత విషవదన శరకదన అకృత చరవన చర రణకరణ వైలక్ష కూణితాక్ష బహువిధ రక్షోబలాధ్యక్ష వక్ష కవాట పాటన పటిప సాటోపకోపావలేప కటురట దట నిటంకృతి చటుల కఠోర కార్ముక విసంకట విసిక వితాడన విఘటిత మకుట విహ్వల విశ్రవస్తవయ విశ్రవణ విఖ్యాత విక్రమా కుంభకర్ణ కులగిరి విరళన దంభోళిభూత నిశంక కంకపత్ర అభిచరణ హుతనక పరిచరణ విఘటన సరభస పరిమిత దపరిమిత కపిబల జలదిలహరి కలకల రవ కుపిత మఘభజిద బాఘానన కృదనుజ సాక్షిక రాక్షస ద్వంద్వ యుద్ధ అప్రతిద్వంద్వ పౌరుష త్రయంబక సమధిక ఘోరాస్త్రాడంబర సారథి కృతరథ సత్రపశాత్రవ సత్యాపిత ప్రతాపసితి శరత్కుతలవన దశముఖ ముఖదశిక నిపతన పునరుదయ దరగళిత జనిత దర తరళ హరిహయనయన నళిన వనరుచి ఖచిత నిపతిత సురతరు కుసమివితతి సురభితరధపద అఖిల జగదధిక భుజబల వరబల దశలవన లపన దశిక లవన లపిత కదన పరవశ రజనిచర యువతి విలపన సమ విషయ నిగమ శిఖర నిఖర ముఖర ముఖ మునివర పరిపణిత అభిగత శతముఖ హోతనః పితృపతి నిరుతి వరుణ పవనధన ధగరిస ప్రముఖ సురపతి నుతి ముదిత అమితమతి విధి విదిత కథిత నిజ విభవ జలది పృషతలువ విగత భయ విబుధ విబోధిత వీరశయన శాయిత వానర పృతనౌఘ
స్వసమయ విఘటిత సుఘటిత సహృదయ సఖధర్మచారణీక విభీషణవశం వధీకృత లంకైశ్వర్య నిష్పన్న కృత్యక పుష్పిత రిపుపక్ష పుష్పక రభసగతి గోష్పధీకృత గగనార్ణవ ప్రతిజ్ఞార్ణవ తరణ కృతక్షణ భరత మనోరథ సంహిత సింహాసనాధిరూఢ స్వామిన్ రాఘవ సింహ హాటక గిరి కటకలడక పాదపీఠ నికట తటమకుట నిఖిల నుపతి కిరీట కోటి వివిధ గణమణి గణ కిరణ నికర నీరాజిత చరణ రాజీవ దివ్య భౌమాయోధ్యాది దైవత పితృవధ కుపిత పరసుధర ముని విహిత నృపహనన కథన పూర్వకాల ప్రభవ శతగుణ ప్రతిష్ఠితాపిత ధార్మిక రాజవంశ శుభ్రచరిత రతభరత ఖర్విత గర్వ గంధర్వయూధ గీత విజయ గాథాశత శాసిత మధుసుత శత్రుఘ్న సేవిత కుశలవ పరిగృహీత కులగాథా విశేష విధివస పరిణమదమర భణతి కవివర రచిత నిజ చరిత నిబంధన నిశమన నిర్వృత సర్వజన సమ్మానిత పునరూపస్థాపిత విమానవర విశ్రావణవ ప్రీణిత వైశ్రవణ విశ్రావితయవ ప్రపంచ పంచతాపన్న ముని కుమార సంజీవనామృత త్రేతాయుగ ప్రవర్తిత కార్తయుగ వృత్తాంత అవికల బహు సువర్ణ హయముఖ సహస్ర నిర్వకణ నిర్వర్తిత నిజవర్ణాశ్రమ ధర్మ సర్వకర్మ సమారాధ్య సనాతన ధర్మ సాకేత జనపద జని ధనిక జంగమ తదితర జంతు జాత దివ్య గతిదాన దర్శిత నిత్య నిస్సీమ వైభవ భవతపనతాపిత భక్తజన భద్రారామ భక్తజన భద్రారామ రామభద్ర నమస్తే నమస్తే నమః చతుర్ముఖైశ్వరముఖై పుత్రపౌత్రాదిశాలినే నమః సీతాసమేతాయ రామాయ గృహమేధినే కవికథక సింహకదితం కఠోర సుకుమార గుంభగంభీరం భవభయభేషజమేతత్ పఠిత మహావీరవైభవం సుదిత. ఓం శ్రీరామాయ నమః. ఓం మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం మంగళం శుభమంగళం. రఘువీర గద్యం, వెంకటేశ్వర గద్యం, నారసింహ గద్యం గద్యాలన్నీ ఒక విశిష్టమైన రచనా శైలిలో ఈ దేశిక రామదేవ వారి అనుచరంగా పరంపరగా వస్తున్న దాంట్లో వచ్చిందండి. అది ఇదేంటంటే ఉచ్చారణ, ధారణ శక్తి ఇవన్నీ కలిపి భక్తి, ధారణ శక్తి భక్తి కలిపి సాధనతో వచ్చేది ఇది. ఇది నేను నాదంటూ ఏమీ లేదు. ఇది ఎందుకో మరి ఆ స్వామి నరసింహస్వామి అలా చేయిస్తే నడుస్తున్న వాళ్ళే కానీ నాకంటూ లేదు. కానీ నేను ఇదేంటంటే ఎక్కడ కలిస్తే బంధువులైనా ఎక్కడైనా సరే రైల్లో అయినా సరే ఎవరిని కలిస్తే వాళ్ళకి వినాలని ఉత్సుకత ఉంటే వినిపించడాను ఒక ధర్మం పెట్టుకున్నా. ఇదే ఒక ధార్మిక సేవ అనుకుని నడుస్తున్న వాడిని. ఎవరైనా సరే నటులు కావాలన్నా, పబ్లిక్ స్పీకర్స్ కావాలన్నా, ఏదైనా సరే ఈ టంగ్ ట్విస్టర్స్ మన తెలుగులో ఉన్నంతగా, మన భాషలో ఉన్నంతగా ఎక్కడా లేవు. చాలామందికి తెలియదు మన భాషలో ఉన్న గొప్పతనం. కానీ
అసలు పాల్కూరికి సోమనాథులు గారి పద్యాలు కానీ ఏదైనా సరే, పోతన గారి వచన మహిమ కానీ, ఈ గద్యాలు కానీ ధారాళంగా ముందు సాధన చేస్తే వాళ్ళు అనుకున్న సాధించగలుగుతారు. ఏముంది ఎవరో అన్నట్టు ఏదో ప్రామాణికం, ఆ ఉచ్చారణ మనందుకు చేయాలి, ఇది ఇట్లా అనకూడదు, నాకు వచ్చినట్టు అంటా నేను అనేటువంటి ఈ భావంతో ఏమవుతుందంటే భాష యొక్క ఔన్నత్యము సొగసు అన్నీ తగ్గుతూ చివరికి తిట్లే మన భాష అన్నట్లు అయిపోతుంది. అది కాకుండా ఎవరికి వాళ్ళు కూడా మన భాషని ప్రేమించి ఒక తల్లిగా ఇలా సాధన చేసి ఉచ్చారణని పెంచుకొని ధ్వని మాధుర్యాన్ని పెంచుకొని సాగాలని కోరుకుంటాను. చాలచ్చు. ఇప్పుడు నేను ఇంగ్లీష్లో కూడా ఐ కెన్ యాజ్ వెల్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ అండ్ గివ్ ఎ స్పీచ్ ఆల్సో. ఐ కెన్ ఈవెన్ యాంకర్ ఇన్ ఇంగ్లీష్ ప్రోగ్రామ్ ఆల్సో. దట్ ఇస్ నాట్, అది మనకు కన్న భాష తల్లి భాష. ఇంకో భాష ఏదన్నా పిన్ని భాషే. పిన్ని కూడా తల్లి లాంటిదే, మనం అలా ప్రేమించాలి అది. కానీ ఇప్పుడు ఏంటంటే పిల్లలకి ఎటుపోతున్నారో తెలియకుండా అయిపోతుంది. ఒక పుస్తకాన్ని వ్యాసపీఠం అంటారు, అది అప్పుడు పురాణ గ్రంథాలు చదివేది. పుస్తకాన్ని కనీసం నీ చేతులే ఒక పద్మాల్లాగా, ఈ పద్మాల దేవతలకు ఆసనంలాగా చేతుల్లో పుస్తకం పట్టుకొని చదివే అలవాటు ఎందుకు సన్నగిలిపోతుంది నాకు అర్థం కాదు. లేదంటారు చాలామంది బుక్ షాప్ వాళ్ళు, కానీ చదివే అలవాటు అలా మనసు పెట్టి చేయాలన్నమాట. ఏదో టెక్నికల్ ఎయిడ్స్లో ఇట్లా స్వైపింగ్లు చేస్తే అది రిటర్న్ కాదు, మనసులోకి రిటర్న్ ఎక్కువ పుస్తకం పట్టుకొని చదివితే వస్తుంది, అది రావట్లేదు. అందుకని ఇటువంటివి ఏంటంటే దాని మీనింగ్ ఏంటి, దానికి ఎదెందుకు పెట్టారు, ఈ పదం వచ్చింది, అటువంటి శోధన కాకుండా నీకు నువ్వు వ్యక్తిగా ధ్వనిగా 10 మందిలో నీ మాటను నలుగురు వినేటట్టుగా, ఈ మాట నలుగురు వినాలంటే అది సహేతుకంగా ఉండాలి, అది సభ్యతా సంస్కారాలకు లోపడి ఉండాలి, ఉచ్చారణ మాధుర్యం ఉండాలి, భాషా జ్ఞానం ఉండాలి. ఇవన్నీ ఉంటేనే నలుగురిలో కూడా నీకు నీ స్నేహితులు ఉన్నారనుకోండి, ఓ బాగుంది అంటే తర్వాత మిమ్మల్ని విమర్శిస్తారు, విమర్శకులు వదిలేస్తారు. మీరు అంతకంటే ఎక్కువ దాటి వెళ్ళలేరు. అన్ని గడపలు దాటించేది ఇగో ఇటువంటి మన తెలుగు పద్యాలు ఎన్నో ఉన్నాయి. అందుకే మనకు ఇటాలియన్ ఆఫ్ ఈస్ట్ అన్నారు తెలుగుని. తెలియదు అసలు ఇటాలియన్ ఏంటి, మన ఈస్ట్ ఏంటి, ఇదేంటివి చాలామంది తెలియదు పిల్లలకి. ఎందుకు పోయింది తెలుగు యొక్క గొప్పతనం? అసలే మనకు 200 ఏళ్ళ బానిసత్వంలో పోయి తర్వాత మనకు మిగలక పెద్ద చదవలేక, వామో ఈ గ్రాంధిక నేను చదవలేని భావన భయపడుతూ, ఎందుకండి ఒక్కసారి పానుగంట వ్యాసాలు గట్టిగా చదవండి, 1కి 10 సార్లు అర్థమైనా లేకపోయినా పానుగంట వ్యాసాలు చదవండి, తెలుగు ఆటోమేటిక్గా తీయదనం వస్తుంది. గురిజాడ వారి కన్యాశుల్కం చదవండి, పెద్దగా నాటకాన్ని మీరే అక్కడ 10 మంది ఉన్నట్టు పెద్దగా చదవండి, సాధన చేయండి, తెలుగు భాషల్లో ఉన్న మాధుర్యం తెలుస్తుంది అందరికీ. ఈ ఛానల్ గొప్పతనాన్ని నేను చాలా మనసారా అభినందిస్తున్నాను. ఎందుకంటే భాషని పెంచాలి, టాప్ తెలుగు మన భాష టాప్ మహోన్నతం అని చెప్పే ఒక సందేశం ఉంది ఛానల్ పేరులోనే. అంతా విజయం చేకూరాలని స్వామిని కోరుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.